వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, ఈరోజు మనము చిన్నపిల్లల్లో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నాయో తెలుసుకుందాము. చిన్నపిల్లల్లో జనరల్గా ఏక్స్ అండ్ పెయిన్స్ అని చాలా కామన్గా వస్తాయి. ఇది గ్రోయింగ్ పెయిన్స్ అంటాము. జనరల్ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల్లో బోన్స్ ఒక్కోసారి సడన్ గ్రోత్ స్పర్ట్ వల్ల బోన్స్ తొందరగా పెరిగి లిగమెంట్స్ కానీ మసిల్స్ కానీ కొంచెం ఆ రేటులో పెరగకపోవడం వల్ల ఎక్కడైతే ఈ లిగమెంట్స్ కానీ టెండన్స్ అంటాం, టెండన్స్ బోన్లో అటాచ్ ఉంటావో వాటిపైన కొంచెము ట్రాక్షన్ పడి నొప్పులు వస్తుంటాయి. ఇది వన్ ఆఫ్ ది కామన్ రీజన్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇవి వాటంతటా అవి సెటిల్ అవుతాయి. కానీ చిన్నపిల్లల్లో మోకాళ్ళ నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి. ఇది ఒక కండిషన్ను ఆస్గుడ్ స్లేటర్ డిసీజ్ అంటాము. అంటే మోకాళ్ళ ముందు అంటే మోకాళ్ళ కింద ఉన్న ఎముక వాపు వచ్చి నొప్పిగా ఉంటుంది. అది టచ్ చేస్తే చాలా టెండర్గా ఉంటుంది. స్పోర్ట్స్ గేమ్స్ ఆడినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఆడలేకపోతారు. మెట్లు ఎక్కాల దిగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కింద కూర్చొని పైకి లేవాలంటే కూడా నొప్పిగా ఉంటుంది. ఇది చాలా వరకు ఇది కూడా సెల్ఫ్ లిమిటింగ్ కండిషను. మన నీ జాయింట్ కింద పటెల్లార్ లిగమెంటు లెగ్ బోన్కు అటాచ్ అయిన దగ్గర ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ నొప్పి వస్తూ ఉంటుంది. ఇది చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ కండిషను. చిన్న ఎక్స్రే తీస్తే డయాగ్నోసిస్ తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్స్క్లూడ్ చేయాలి. విటమిన్ డి డెఫిషియన్సీ లెవెల్స్ కనుక్కొని వాటికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒకసారి ఈ నొప్పి దానివల్ల వస్తే తక్కువ అవుతుంది. అదర్వైజు ఈ కండిషన్ ఆస్టియోకాండ్రైటిస్ అంటాము, వన్ ఆఫ్ ది కండిషన్స్. ఇది రెస్ట్ తీసుకోవడం వల్ల, కొంచెం ఐస్ అప్లై చేయడం వల్ల, సింపుల్ పెయిన్ కిల్లర్స్ లైక్ బ్రూఫెన్ కానీ పారాసెటమాల్ తీసుకోవడం వల్ల నొప్పి ఉన్నప్పుడు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్ చేసినప్పుడు నొప్పి ఎక్కువైతే ఆ స్పోర్ట్స్ గేమ్స్ అనేది కొంతవరకు రెస్ట్రిక్ట్ చేయాలి నొప్పి ఉన్నప్పుడు. అదర్వైజ్ నొప్పి తక్కువైన తర్వాత నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఈ మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో స్విమ్మింగ్ చేయడం వల్ల, సైక్లింగ్ అంటే స్టాటిక్ సైక్లింగ్ చేయడం వల్ల ఈ మోకాలుకు ఉన్న మసిల్స్ స్ట్రాంగ్ అయ్యి ఈ నొప్పి కూడా తొందరగా రిజాల్వ్ అవుతుంది. అందుకని ఇది ఎవరికైతే మోకాలు కింద ఈ లిగమెంట్ అటాచ్ దగ్గర పెయిను, స్వెల్లింగు, టెండర్నెస్ ఉండి నడవడము, మెట్లెక్కడం దిగడము, కింద కూర్చోవడము, స్పోర్ట్స్ ఆడడం వల్ల నొప్పి ఉంటుందో దీన్ని ఆస్గుడ్ స్లేటస్ కండిషన్ అంటాము. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది సెల్ఫ్ లిమిటింగ్ కండిషను. సింపుల్ రెమెడీస్ వల్ల తక్కువ అవుతుంది. ఐస్ అప్లికేషను, లోకల్ అనాల్జెసిక్ క్రీమ్, సింపుల్ పెయిన్ కిల్లర్సు, సమ్టైమ్స్ నీ క్యాప్ వేసుకోవడం వల్ల. అయితే ఏ యాక్టివిటీసు, ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల నొప్పి ఎక్కువ అవుతుందో అది కొన్ని రోజుల వరకు ఆపేయడం వల్ల ఈ కండిషన్ పూర్తిగా తక్కువ అవుతుంది. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.